దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపించే విధంగా కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. ఆల్రెడీ మీకు కొన్ని జరిగి ఉండొచ్చు, లేదా భవిష్యత్తులో కొన్ని జరగబోతుండొచ్చు. అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. గతానికి సంబంధించినవైనా, ప్రస్తుతానికి సంబంధించినవైనా, భవిష్యత్తుకు సంబంధించినవైనా కొన్ని అనుమతించవచ్చు. నీ జీవితంలో అలా కనిపించవచ్చు. మీలో ఎప్పుడన్నా ఎవరికైనా ఈ ప్రశ్న వస్తే, గతంలో వచ్చినా, ప్రస్తుతం ఆ ప్రశ్నలోనే ఉన్నా, భవిష్యత్తులో రాబోతున్నా, ఎప్పుడు కూడా మన అంతరంగంలో శిలాక్షరాలుగా ముద్రించుకోవలసిన మాట, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయమును నమ్మాలి. మనం ఆయన తీర్పుని నమ్మాలి. అర్థమైందా? ఆయన ఏది తీర్చాడో అదే న్యాయం, ఆయన ఏ తీర్పు తీర్చాడో అదే సత్యం.